జస్ట్ ఇప్పుడే మోహన్ లాల్ అంగుళం ఉష్ అబ్బా సినిమా చూసొచ్చారు మన ట్రేడ్ పండితులు. ఇప్పుడు ఎస్ అనే అక్షరముతో పేరు మొదలయ్యేటువంటి వారికి మహర్దశ పట్టబోతుంది. ఈ పిచ్చోడు చెప్పే మాటలు నిన్న ఈరోజు నిజమైనా బాగుండు. 2025 ఎండింగ్లో ఇలాంటి ఒక పరిస్థితి వస్తుందని ఊహించలేదు. అన్ని సినిమాలు రిలీజ్ అయితే ఈ బొక్కల సినిమాలకే దూరుతున్నాను. ఎందుకో నా లెక్క తప్పుతుంది. పబ్లిసిటీ పీక్స్లో ఉందని ఈర్ష్య సినిమాకి వెళ్ళి దెబ్బైపోయాను. అందుకని పబ్లిసిటీ అనే పదానికి అర్థమే తెలియని ఉష్ అబ్బా సినిమాకి వెళ్ళాను. అసలు ఈ సినిమా రిలీజ్ అయిందన్న విషయం మీకే కాదు మోహన్ లాల్ అంగుళం కూడా తెలియదు అనుకుంటా. ఇంతమందికి తెలియని సినిమా నాకే ఎందుకు తెలిసిందో నాకే తెలియదు. థియేటర్లో జనాలే లేరు. నాతో కలిపి 5 మంది ఉన్నారు. 5 డీలక్స్ టికెట్లు అయినా కూడా 525 రూపాయలే వచ్చేది వానికి. ఈ 5 మందికే సినిమా ఎందుకు వేశాడో వాడికి తెలియదు. ఈ చిల్లరకే సినిమా వేశాడంటే వీడు మనసులో ఏదో పెట్టుకున్నట్టున్నాడు. రండి రండిరా, లేదంటే ఊరుకుండడం కంటే ఊగులాడడం మేలనుకుని ఉంటాడు. ఇంట్రడక్షన్లో సీన్లు చూసి లేచి పారిపోయి ఉంటే సరిపోయేది అని అలాగే కూర్చున్నా. సినిమా మొదలెట్టాక ప్రొడ్యూసర్కి డౌట్ వచ్చినట్టుంది. అందుకనే మన పవర్ బాబు హరోంహర రైస్ మిల్లు గ్రాఫిక్స్ని కాపీ కొట్టాడు. బాబుకి తెలిసిందంటే కాపీరైట్ యాక్ట్ కింద ఖర్చులకు అడుగుతాడేమో. హరోంహర రైస్ మిల్లుకి చిల్లర కలెక్షన్లే వచ్చాయి. అందుకని ఆ బొక్క బూడ్చుకోవడానికి కాపీరైట్ వేసినా వేయచ్చు. కానీ ఈ ఉషబ్బకి కూడా చిల్లరే వచ్చింది. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఏదేమైనా సీన్లు కాపీ కొట్టారు కాబట్టి పావులన్నా ఇవ్వాల్సిందే, లేదంటే మెట్లు కడుగుతాడు. సరే, ఇక కథ విషయానికి వస్తే దాని గురించి మాట్లాడుతున్నా, నోట నుంచి మంచి మాటలు చెప్తున్నా. అసలు దీన్ని ఎక్కడ మొదలెట్టాలో ఏమని చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. సర్లే, మీరు ఎలాగో సినిమా చూస్తున్నారు కాబట్టి ఏదో ఒకటి చెప్తా. త్రిలింగ రాజ్యం, అక్కడో స్ఫటికలింగం, దాన్ని కాపాడే వృషభసేనుడు, అదే మోహన్ లాల్ అంగుళం. ఆ స్ఫటికలింగాన్ని ఎత్తుకెళ్ళడానికి ఎవడో ఒక అవులగాడు వస్తాడు. వాడితో ఒక 10 పైసలు యుద్ధం చేస్తాడు. వాడు పారిపోతుంటే ఈయన కూడా మన పవర్ బాబులాగా బొమ్మగుర్రం మీద కూర్చొని ముందుకు వెనక్కి ముందుకు వెనక్కి ముందుకు వెనక్కి ఊగుతూ ఊగుతూ వెళ్ళి బాణం వేస్తాడు. ఆ ఊపిడికి అది గురి తప్పి ఒక పిల్లోడికి తగిలి ఆ పిల్లోడు చనిపోతాడు. ఆ పక్కనే ఉన్న పిల్లాడి వాళ్ళమ్మ నీకు కూడా పుత్రశోకం కలుగుతుంది మోహన్ లాల్ అంగుళం అని శపిస్తుంది. ఇక ఉష్ అబ్బరాజ్కి కొంతకాలం తర్వాత కొడుకు పుడతాడు. వాడు దుర్ముహూర్తంలో పుడతాడు. వాడి వల్ల రాజ్యానికి కుటుంబానికి అసలు సినిమాకే చేయటని తెలుస్తుంది. అంతే, అక్కడి నుంచి సినిమా గుయ్ 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 అని రింగులు తిరిగి ప్రజెంట్కి వస్తుంది. ఆ చిన్న దరిద్రుడు పెద్ద దరిద్రుడు మళ్ళీ తండ్రి కొడుకులుగానే పుట్టుంటారు. ఒకరిపైన మరొకరికి ప్రేమ కారిపోతూ ఉంటుంది. గంటన్నర సోది తర్వాత వాడికి గత జన్మ గుర్తుకొచ్చి ఒక్క పోటు డొక్కలో పొడుస్తాడు మోహన్ లాల్ అంగుళంని. అక్కడ ఇంటర్వెల్లు. ఆ ట్విస్ట్కి థియేటర్లో ఉండాలన్నా పారిపోవాలా అనేది అర్థం కాదు మనకి. ఇదేం సినిమారా బాబు, కథ కంటే నశ ఎక్కువ అనుకుంటూ బయటికి వెళ్ళి ఉప్పు శనగల ప్యాకెట్ తెచ్చుకున్నా. దాంట్లో ఉప్పు ఉంది కానీ శనగలు లేవు. వెతుక్కునే లోపు సెకండ్ హాఫ్ కూడా స్టార్ట్ అయిపోయింది. మన టైం బాగాలేదని అర్థమైంది. ఇక మళ్ళీ ఫ్లాష్ బ్యాక్. ఈ చిన్న దరిద్రుడిని వాళ్ళమ్మ ఈ దరిద్రం దూరంగా ఉంటే మాకు మా రాజ్యానికి మంచిదని చెప్పి వేరే వాళ్ళకి ఇచ్చేస్తుంది. వాడు పెద్ద అటు తిరిగి ఇటు తిరిగి ఆ స్ఫటికలింగం కోసమే వస్తాడు. వచ్చి పెద్ద దరిద్రుణ్ణి, అదే మోహన్ లాల్ అంగుళంని ఫైట్ చేసుకుందాం రా అని తొడ, మోకాళ్ళు, అరికాళ్ళు, చేతులు, తలకాయ కొట్టుకొని పిలుస్తాడు. అలా ఇద్దరు కొట్టుకుంటున్నప్పుడు ఏదో తేడాగా ఉందేంటి, ఆ దరిద్రుడే తన కొడుకని తెలిసి ఓడిపోతాడు మోహన్ లాల్ అంగుళం. అయితే వాళ్ళమ్మ ఒక ముసుగేసుకొని వచ్చి వాడితో ఫైట్ చేస్తుంది. ఆ వచ్చింది మోహన్ లాల్ అంగుళం అనుకొని వాళ్ళమ్మని వేసేస్తాడు ఈడు. తర్వాత నిజం తెలిసి వాడు చచ్చిపోతాడు. అది తొక్కలో ఫ్లాష్ బ్యాక్. ఇక ఏదో పెద్ద యజ్ఞం జరిపించి తండ్రి కొడుకులు కలుసుకుంటారు. లాస్ట్లో వృషభ అనే సాంగ్ వస్తుంది. మనం మాత్రం ఉష్ అబ్బా అనే ఓపిక కూడా లేక దేక్కుంటూ పాక్కుంటూ బయటకు వస్తాం. ఇక్కడ కామెడీ ఏంటంటే నేను చెప్పినంత సోది కూడా లేదు సినిమాలో. ఈ తీసే వాళ్ళకి తెలివి లేదా, లేదంటే నాకే బుర్ర పనిచేయక ఈ సినిమాలకి వెళ్తున్నానో అర్థం కావట్లేదు. అంతంత డబ్బులు పెట్టి ఇలాంటి రోత సినిమాలు ఎలా తీస్తారా నాయనా? ఇదంతా బ్లాక్ మనీ కళాఖండాలనుకుంటా. ఇది చూసిన తర్వాత హరోంహర రైస్ మిల్లు వాల్యూ తెలిసి వచ్చింది నాకు. ఆ గ్రాఫిక్స్ని కూడా వీడు కాపీ కొట్టాడంటే వీడెంత దరిద్రంలో ఉన్నాడో మరి. ఎఫర్ట్స్ పెట్టారు కానీ కలెక్షన్లు కావాలి వీళ్ళకి. బాబోయ్ భరించలేకపోయాను. ఎందుకు వచ్చాను రా దేవుడా అనిపించింది.
కొన్ని చోట్ల యాడ్లు అనిపించింది, ఇంకొన్ని చోట్ల సీరియల్ని తలపించింది. నేను సినిమాకు వచ్చాను అన్న సంగతే మర్చిపోయేలా చేశారు. స్టోరీనే కాదు, ఏ సీన్ కూడా కన్విన్సింగ్గా లేదు. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలన్న కూడా చిరాకు వస్తుంది, ఓపిక లేదు. ఓటీటీలో కూడా చూసే సాహసం చేయొద్దు. వద్దు బాబో వద్దు, మహాప్రభో వద్దు ఈ బాధ. ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి, వాటిల్లో ఏదైనా ఓకే, కానీ ఇది మాత్రం వద్దు. పోయారా పోతారు, మొత్తం పోతారు, తర్వాత మీ ఇష్టం. సో ఇది ఈ బొక్కలో రివ్యూ. ఈసారన్న మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.